వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. అంగరంగ వైభోగంగా స్వర్గీయ ప్రజా గాయకుడు యుద్ధనౌక జయంతి ఉత్సవ వేడుకలను మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ బస్టాప్ యందు నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ KLR, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి, TPCC ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం KLRతో పాటు సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గద్దర్ తుపాకీతోనే ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చని అనుకున్నారని, కానీ తరువాత ఓటు హక్కు ద్వారానే ఏదైనా సాధించవచ్చని ఆయన కాంగ్రెస్లో చేరి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ అభిమానులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమానత్వాన్ని తీసుకురావాలని, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని, ఆర్థిక అసమానతలు తొలగించాలని, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని రంగాలలో అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆట పాటతో ప్రతి వ్యక్తిని కదిలించిన గొప్ప వ్యక్తి మన గద్దరన్న అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి గద్దరన్న జయంతి సందర్భంగా వచ్చేసిన పెద్దలకు, ఒక గొప్ప వ్యక్తి, కళాకారుడు, ఆట పాటలతో ఒక ప్రతి ఉద్యమంలో పాత్ర పోషించిన గద్దరన్న గారు మనకు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా దగ్గరి మిత్రుడు. నేను మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడే ఉండేది అతను. సమాజాలను నిర్మించాలని, సమానత్వాన్ని తీసుకురావాలని, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని, ఆర్థిక అసమానతలు తొలగించాలని, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని రంగాలలో అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందుకు రావాలని